హలో అండి, టీనా టాక్స్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చానండి. అది ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టి అది ఒక గిన్నెలో వేసుకొని పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఆ తర్వాత లాస్ట్కి కారం కూడా. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరింది లేదు, నేను కొన్నది వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మేము తెలంగాణలో కారం ఎక్కువే తింటారు, మేమైతే చాలా తింటాము. కారంతోనే మాకు టేస్ట్ వస్తుందన్నమాట. అది కలిపి ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టాలి. తర్వాత కుక్కర్లో చేయాలండి మటన్, ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది. ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర, ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి, ఇప్పుడు మనం తీసి పక్కకు పెట్టాం కదా ఆ మటన్ అంతా దీంట్లో వేసి కలిపి కొంచెం వాటర్ వేసి దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి పొయ్యి మీద. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ మూతని తీసి మటన్ మసాలా, మన షాప్లలో దొరుకుతుంది కదా మటన్ మసాలా, అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే మటన్ మసాలా, ధనియాల పొడితో పాటు మటన్ మసాలా వేస్తామన్నమాట. గరం మసాలా చాలా తక్కువ వేస్తాము, ధనియాల పొడితో పాటు. ధనియాలలోనే మేము అన్ని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేసి ఆ పొడితో పాటు ఇంకా కొనుక్కొచ్చిన మటన్ మసాలా, దాని తర్వాత ఫ్రెష్గా కొత్తిమీర, ఫ్రెష్గా పుదీనా అండి. చూడడానికి గ్రీన్ కలర్లో బాగా ఉడికిపోయింది కదా, చూడడానికి చాలా బాగుంది. ఇది కూడా కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ముక్కని కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి తీసి పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా అని నేను యాక్చువల్లీ చెక్ చేశాను. చాలా బాగా ఉడికింది, కాలింది ఫస్ట్, తర్వాత అయితే చాలా బాగా చూస్తే ఆ ముక్క బాగా ఉడికిపోయింది అనమాట. ఎలా ఉందండి, కలర్ఫుల్గా రెడ్గా కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.